అందరికీ నమస్కారం. ఈ నెల 10వ తారీఖున రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించదలిచిన మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నందలి ఏమేం పనులు చేయాలనే అంశాల్లో భాగంగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాలు మరింత పారదర్శకంగా జరగాలనే ఉద్దేశంతో గ్రామంలో గల ఎవరైనా ఉద్యోగిని విట్నెస్గా చేర్చమని, వారిని కూడా ఈ మెగా పేటీఎం 2.0లో భాగస్వాములు చేయమని ప్రభుత్వం భావిస్తుంది. హెచ్ఎంలు విట్నెస్ల యొక్క రిజిస్ట్రేషన్ను లీప్ యాప్లో చేయాల్సి ఉంటుంది. ఒకసారి విట్నెస్ను హెచ్ఎంలు రిజిస్ట్రేషన్ చేస్తే స్టేట్ నుండి టీసీఎస్ బృందం ఒక లాగిన్ క్రియేట్ చేసి అందిస్తుంది. ఇది చాలా ముఖ్యమైన రిజిస్ట్రేషన్, ఎందుకంటే మొత్తం సమావేశం అంతా పారదర్శకంగా జరగడానికి సహాయపడుతుంది. ముందుగా మొబైల్లో లీప్ యాప్ను ఓపెన్ చేసి యూజర్ ఐడి పాస్వర్డ్ను ఎంటర్ చేశాక మనకు కనబడే ఆప్షన్లో గవర్నెన్స్ అనే ఆప్షన్ ఉంటుంది. దాన్ని టచ్ చేస్తే గవర్నెన్స్ ఆప్షన్ ఓపెన్ అవుతుంది. ఇందులో సమగ్ర శిక్ష ఆప్షన్ను ఎంచుకోవాలి. సమగ్ర శిక్ష ఆప్షన్ ఓపెన్ అయ్యాక పీటీఎం అనే ఆప్షన్ కనబడుతుంది. ఈ పీటీఎం అనే ఆప్షన్ టచ్ చేశాక విట్నెస్ రిజిస్ట్రేషన్ కనబడుతుంది. దాన్ని టచ్ చేస్తే మనకు విట్నెస్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. అందులో విట్నెస్ నేమ్ ఎంటర్ చేయాలి, జెండర్ సెలెక్ట్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇవన్నీ తప్పక చేయాల్సినవి. అలాగే ఆధార్ నెంబర్ కూడా ఎంటర్ చేయాలి. వారు ఏం చేస్తున్నారని డిజిగ్నేషన్ ఎంటర్ చేయాలి. గ్రామంలో పనిచేసే మరొక టీచర్ని ఎట్టి పరిస్థితుల్లో ఎంటర్ చేయకూడదు. సిఎఫ్ఎంఎస్ ఐడి కానీ డిపార్ట్మెంటల్ ఐడి ఏదైనా ఉంటే అది ఎంటర్ చేయాలి. వారి ఐడి కార్డు ఉంటే వాటికి లైవ్ ఫోటో తీయాలి. తీసాక సబ్మిట్ చేయాలి. ఈ విధంగా మెగా పీటీఎం 2.0కు సంబంధించి విట్నెస్ రిజిస్ట్రేషన్ చేయాలి.